ప్రార్థన చేస్తాము, గుడికి ఆరంభించుకుంటాము. ఇదేమన్నా తీస్తారా? ఇది ఉంచుతారా? ఎండ వస్తుందా? ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల మా పళ్ళు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ పాస్తంకి వస్తూ ఉన్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ విధంగా నీ పాస్తం చేరడానికి ఇచ్చిన కృపకి వందనాలు దేవా. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన ప్రభా అమూల్యమైన విశ్వాసము, మా ప్రభు అంత మాత్రమే కాదు, కృపను బట్టి వందనాలు, రక్షణార్థమైన కృపను బట్టి వందనాలు, అమూల్యమైన విశ్వాసం బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు పాప క్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినాం. మా ప్రభా, మా కొరకే ఒక శ్రేష్టమైన, పాపరహితమైన, పరిశుద్ధమైన, కన్నీరు లేని, రోగం లేని, శాపం లేని, దుఃఖం లేని, వేదన లేని, రోగం లేని ఒక దేశంను మాకు సిద్ధపరుస్తున్నామని, స్థలం సిద్ధపరుస్తున్నామని శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తుంటున్నాము. యోసేపుని బట్టి వందనాలు. తన యాత్ర ముగించబడినది ప్రభా. తను విడిచి వెళ్ళిన మన్నెమ్మక్క పిల్లలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మనవళ్ళు మనవరాలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. సంఘాన్ని బట్టి వందనాలు. రాగల విధానంకే ముందుకున్నాం. ఓ ప్రభా, వారి యొక్క బలహీన సమయంలో, దుఃఖకరమైన పరిస్థితుల్లో సంఘము, స్నేహితులు, బంధువులు ఎంతో ఆదరణకరంగా వారి పక్షంగా ఉన్న విధానంకే వందనాలు. దయగల తండ్రి, ఈ పరిచయను కూడా 6 నుంచి అంతం వరకు అధ్యక్షత వహించండి. ఈ పరిచయలో మీరే మహిమ పొందండి. ఓ ప్రభు, ఈ పరిచయ ద్వారా నేను ఎరిగిన వారు ఆత్మీయంగా బలపడ్డాను, ఎరగని వారు ప్రభా మెట్టుకు మిమ్మల్ని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడానికి, వారి హృదయంలో మీకు స్థానం ఇవ్వడానికి మీరు సాయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వందనములు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఇంత సహాయకుడుగా ఉండి చాలిందోడుగా నడిపించిన దానికి వందనాలు. యోసేపు గారి సమాధి కార్యక్రమం అంతట్లో ప్రభా నిన్నటి నుంచి ఈ దినం వరకు చాలిందోడుగా ఉంటూ వచ్చిండు. ఉదయకాలం కూడా ఇక్కడ ప్రభా కొంత సమయము కుడికలోను, దాని తర్వాత భూస్థాపనలో కూడా, సమాధి తోటలో కూడా మీరు చేసిన సాయంకి వందనాలు. దేవా, తిరిగి ప్రభా ఈ సంవత్సరం దీవించి దాని తర్వాత జరిగే సమయం కూడా ఆశీర్వాదకంగా చేయమని, చేరొచ్చిన వారందరూ కూడా నిమ్మలైన స్వరమును వినలాగున ప్రభా మెట్టుకు కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తెరబడిన ఆకాశం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా స్వాస్థ్యం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభా మేము మణిమక్కను, ప్రభా రేపుకను, రమేషను, ప్రభా మెట్టుకు, ప్రభా మీ దాసులని వారిని కూడా జ్ఞాపం చేసుకు, అన్నమనకను కూడా జ్ఞాపం చేసుకుంటూ, వారి జీవిత పాలివాసులను, వారి పిల్లల్ని జ్ఞాపం చేసుకుంటూ, ప్రభు యేసుక్రీస్తు వారు చేరి రాగలిగినటువంటి బ్రాంచెస్ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ, స్థానిక సంఘాన్ని బట్టి మనం స్థిస్తూ, ప్రభు యేసుకు ఎవరైతే చూడలేకపోయినారో వారిని కూడా మేలుకై జ్ఞాపం చేసుకుని ఆదరించాను, తోడేయండి. ఏ చేసి జీవితము మన్నమ్మక్క ఆ ప్రభా మెట్టుకు ఆదరణకరంగా ఉండటకే మీరు సాయం చేయండి. శేష జీవితము ఎంతో నెమ్మదిగా ఆ ప్రభా సమాధానకరంగా ఉండటకే మీరు సాయం చేయండి. ప్రభుత్వాలతో కలిసి నేను సేవించుడు కోరికైనటువంటిది ఉంచండి. ఓ ప్రభా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున పేరిట దీనమనస్సుతో అతి వినయంతో ప్రార్థించి, స్తుతించి, బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేగా అనే పాట పాడతాం. దాంట్లో కార్డ్లెస్ ఉన్నాయి, అవి తెచ్చి ఇక్కడ కనెక్షన్ ఇస్తే అవుతుంది. బెంజీ అక్కడ కార్డ్లెస్లో ఆ సెట్ తెచ్చి ఇక్కడ పెట్టొచ్చు. 602 కార్డ్లెస్
పెడితే కొంచెం కార్డు సెట్ తెచ్చి ఈ మ్యాంప్లీ సరిపోయింది సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపచేయుదూత నన్ను దాటిపోయేను నశింపదూత నన్ను దాటిపోయేను విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిమి కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిమి నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపచేయుదూత నన్ను దాటిపోయేను నశింపచేయుదూత నన్ను దాటిపోయేను ఇంకా నేను పరుగు దాసుడను కాను ఇంకా నేను పరుగు దాసుడను కాను ఇంకా నేను సియోను కన్యుడను కాను ఇంకా నేను సియోను కన్యుడను కాను సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నశింపజేయుదూత నన్ను దాటిపోయేను మచాబడు నాదు మర మధురముగా మచాబడు నాదు మర మధురముగా పారు జలము బండ నుండి త్రాగుచుందును పారు జలము బండ నుండి త్రాగుచుందును నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నశింపజేయుదూత నన్ను దాటిపోయేను సౌందర్యమయ మగు పరమకనను సౌందర్యమయ మగు పరమకనను నా నిత్యమైన స్వాస్యమది మార్పు చెందదు నా నిత్యమైన స్వాస్యమది మార్పు చెందదు నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నశింపజేయుదూత నన్ను దాటిపోయేను ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే కానాను జీవితమున కానందమే కానాను జీవితమున కానందమే నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నశింపజేయుదూత నన్ను నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడిచ్చు కొత్త మన్నా నాకు చాలును నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదూత నన్ను దాటిపోయేను నశింపజేయుదూత నన్ను దాటిపోయేను. ఒక పాట పాడతాము.
పరలోకము నా దేశము పరదేశి నేనిలా ఈ రోజుల పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు. పవనుని చూసి నేను హర్షింతును నిత్యము. పవనుని చూసి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదా వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదా వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతనుండా. కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. అత్తారికి ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగో పాడుచున్నది గమ్యస్థానము. అత్తారికి ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగో పాడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూసేదాను పరిశుద్ధులెల్లరి. అచ్చటానే చూసేదాను పరిశుద్ధులెల్లరి. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను.
ఉండును పరమందునా, నీతి సమాధానము రెండు రచ్చట, నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ వీడి, పరలోకము నా దేశము పరదేశిని నిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను, పరలోకము నా దేశము పరదేశిని నిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. మళ్ళీ చెప్తాను తెలుగు బైబిల్ పాడి మధ్యాహ్న కాల సమయంలో మరి భూస్థాపన అంతట్లో దేవుడు సహాయపడుతూ వచ్చింటున్నాడు. యూసఫ్ గారి భూస్థాపనలో అయితే మనం కూడికి కలిగి ఉన్నాము. ఇంకా మళ్ళా పిల్లలు అక్కడి నుంచి దూరం నుంచి రాలేరు కనుక ఈరోజే మరి కూడికాన్ని ముగించుకోవడానికి వారు తలంపు ఆలోచన కలిగి ఉంటా ఉన్నారు కనుక మరి భోజనాలు కూడా సిద్ధం చేయబడి ఉన్నాయి. ఎక్కువ సమయం లేదు, కొంత సమయము మరి దేవుని వాక్యం వింటాం. ఈ కుటుంబం యొక్క ఆదరణ నిమిత్తమై మరి వారు వారి కుటుంబంలో కుటుంబ పెద్దను పోగొట్టుకుని ఉన్నారు. మరి భర్త భార్యకు శిరస్సు, మరి ఇంటికి మరి శిరస్సు, మరి ఇప్పుడు కుటుంబంలో పెద్ద దిక్కు మరి భర్తను పోగొట్టుకుని ఉన్నారు. మరి వారిని మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదరణతో వారిని మనము ఆదరించవలసినటువంటి వారంగా ఉంటాము. ఆ విధంగా వారిని ఆదరించిన నిమిత్తమై ప్రేమ గల దేవుడు మరి దాసులమైన మనల్ని వాడుకునుగాక. వారు కూడా ఈ కూడిక ద్వారా ఆదరించబడి ఇంకెవరైనా నిజమైన రక్షణ మారు మనసు లేని వారుగా ఉంటే వారు పొందిన నిమిత్తమై దేవుడి కూడికను ఈ కూడిక సమయాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. దాన్ని చూసుకుందాము దేవుని వాక్యంలోండి. మొదటి కొరింథీ 15 అధ్యాయం. మొదటి కొరింథీ 15 అధ్యాయము. మొదటి కొరింథీ 15 అధ్యాయము. మొదటి కొరింథీ 15 అధ్యాయం. ఎవరైనా ఇక్కడ కూర్చొని వాక్యం ముందు కూర్చొని వాక్యం. మొదటి కొరింథీ 15 అధ్యాయము 26వ వచనం. మొదటి కొరింథీ 15 అధ్యాయము 26వ వచనం దయచేసి చదివి వినిపించండి. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక మాటను చూసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపగలది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, రోమా 5వ అధ్యాయము, క్షమించండి 17వ వచనం చదవండి. రోమా 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై, మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువాడు పొందువాడు జీవము గలవారై వారు నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, చాలా బాగా మా కొరకే దీవించండి, మా కొరకై ఆశీర్వాదకరంగా చేయండి. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరి కొరకై ఈ దినము ప్రత్యేకమైన దినముగా ప్రభా దేవా నీ స్వరమును వినినటువంటి దినముగా, వారి పాపంలో ఒప్పించబడినటువంటి దినముగా, మారు మనసు పొందిన దినముగా, ఓ ప్రభా మిగిలిన జీవితం మీ కొరకి అర్పించే దినముగా, ఓ ప్రభా మిమ్మల్ని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించిన దినముగా, అట్లు మిమ్మల్ని ప్రభుగా రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు
తిరిగి మరొక ప్రయాణం నూతనంగా తమను తాము ప్రభు కొరకే ప్రతిష్ఠించుకొని దినంగా ఆ ప్రభా మీరు ఉంచమని వేడుకుంటున్నాము. ప్రభా ఈ స్థలంలో ఎవరు ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ ఒకవేళ రక్షణ లేని వారుగా ఉంటే అది ఎంత ప్రమాదకరమైందో వారు గ్రహించడానికి సాయం చేయండి. మాతో ఉండండి, తన భాగం మా కొరకే దీవించండి, మాతో మాట్లాడండి, సంపూర్ణంగా మీ వశమందు ఉంచుకునండి. ఓ ప్రభా తెరువున ఆకాశం దయచండి. మా కొద్ది సమయం ఏదైతే ఉన్నదో అది ఎంతో ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, మరి మరణము కడపట నశింపజేయబడు శత్రువు ఏంటంట? మరణము. కాబట్టి దేవుడు మానవుని సృష్టించినప్పుడు మరణము లేని వానిగా దేవుడు మానవుని సృష్టించినాడు. కాబట్టి మరణం లేదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఆదాముకి ఏదైనా తోటలో ఆదాముని పెట్టినప్పుడు, ఆదామా మరి ఈ పండు తిని దినాన్ని చనిపోతావు అని చెప్పినాడు, కానీ నువ్వు పలానా రోజు చనిపోతావు, పలానా రోజుకి నువ్వు సిద్ధంగా ఉండని చెప్పలేదు. కాబట్టి మరి ఆదాం జీవితంలో దేవుడు మరణం లేనివానిగా మరి దేవుడు మానవుని సృష్టించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాను. అయితే మానవుడే ఆజ్ఞాతిక్రమణ పాపం చేత మరి మరణమును మరి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంతో దుఃఖమును మిగిల్చేదిగా ఉంటా ఉన్నది మరణం, ఎంతో బాధని కలిగజేసేదిగా ఉంటా ఉన్నది. అందుకే ఎట్లా వచ్చిందంట ఈ మరణము, ఆ విషయాన్ని అపోజిట్ పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 5:17 చెప్తా ఉన్నాడు. 17 మరణము ఒకని అపరాధ మూలంలో వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. కాబట్టి మరణం ఎట్లా వచ్చిందంట? ఒక్కని అపరాధ మూలంగా వచ్చిందంట. ఎంతమంది అపరాధము? ఒక్కని అపరాధం. కాబట్టి ఆ ఒక్కడి ఎవరంటే మానవాళికి మూల పురుషుడుగా ఉంటా ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరంటే మూల పురుషుడుగా ఉంటా ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరంటే ఆదామును మానవ జాతికి మూల పురుషుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్కడు మరి దేవునికి విరోధముగా పాపం చేసినటువంటి వాడు ఉంటా ఉన్నాడు, అపరాధిగా మారిపోయినాడు దేవుని దృష్టిలో. ఆ మూల పురుషుడైనటువంటి ఆ ఆదాము అపరాధిగా మార్చబడ్డ ద్వారా, పాపిగా చేయబట్ట ద్వారా, అతిక్రమకారుడుగా మారిపోవటం ద్వారా, దేవునికి విరోధిగా మారిపోవటం ద్వారా, అవిధేయుడిగా మార్చబట్ట ద్వారా ఇప్పుడు ఆ మూల పురుషుడైనటువంటి ఆదాము మరణమును సంపాదించుకున్నటువంటి వాడు ఏంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆదాములో నుండి వచ్చినటువంటి వారు అందరూ కూడా ఆ మరణం వర్షంలోనే ఉన్నటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఆ మరణం యొక్క వర్షంలో ఉన్నటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అందుకే ఈ మరణము మానవ జాతికి ప్రధానమైనటువంటి శత్రువు. నేను చెప్పడం కాదు ఈ మాట, దేవుని వాక్యం బైబిల్ చెప్తాను. 1 కొరింథీ 15:27 మనం చూస్తే కడపట నశింపజేయబడు శత్రువు ఏంటంట? మరణము. కడపట నశింపజేయబడు శత్రువు ఏమైనది? మరణము. కాబట్టి మరణమే నీ శత్రువు. నువ్వు అనుకుంటుండొచ్చు వీళ్ళు వాళ్ళు అని నీ శత్రువులు అనుకుంటుండొచ్చు. కాబట్టి చదవండి ఆ మాట, 1 కొరింథీ 15:26 చదవండి. కడపట నశింపజేయబడి శత్రువు మరణము. కాబట్టి ఈ మరణమే నీ శత్రువు అయి ఉంటా ఉన్నది. ఈ మరణమే నీకు నష్టం తీసుకొచ్చేదిగా ఉంటా ఉన్నది. ఈ మరణమే నీ జీవితంలో విషాదాన్ని మిగిల్చేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ మరణమే నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని అనుభవింపకుండా చేసేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ మరణం మీద నువ్వు విజయం పొందాలా. అందుకే 1 కొరింథీ 15 మనం చూస్తే చూడండి, 1 కొరింథీ 15 చూడండి 54 చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు బలము ధర్మశాస్త్రమే. కాబట్టి మనం చూస్తా ఉన్నాము, మరి ఇక్కడ అమర్త్యతను ధరించాలా. అది మాత్రమే కాదు, అక్షయతను ధరించాలా. మరణము ఎవరికి సంభవిస్తుంది అంటే క్షయమైన వారికి సంభవిస్తుంది.
అంత మాత్రమే కాదు, మరణం ఎవరికి సంభవిస్తుంది అంటే మచ్చమైనటువంటి వారికి సంభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనమందరము అమర్త్యతను అక్షయతను ధరించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఈ అమర్త్యత ఈ అక్షయత ద్వారా మరణమును జయించగలిగినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మనం జయించగలిగిన ఈ అమర్త్యత ఈ అక్షయత ఎక్కడ దొరుకుతుంది ధరించడానికి? ఏమైనా మరి బట్టల కొట్టులోకి వెళ్తే ఏమయ్యా అక్షయతను అక్షయ వస్త్రాన్ని ఇవ్వు, అమర్త్య వస్త్రాన్ని ఇవ్వు అంటే వాడంటే నవ్వుతాడు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు, ఏ ఊరు నుంచి వచ్చావు, మీ ఇంట్లో ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్తాడు. ఏమయ్యా నేను చెప్పే వస్త్రం నీ దగ్గర లేదా? మరి అక్షయ వస్త్రము అమర్త్య వస్త్రము మరి మాకు కావాలా, ఎందుకంటే నేను మరణాన్ని జయించాలా అంటే అమ్మ వాడంటే నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా అని చెప్తాడు. చెప్పి మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి ఏమండి ఎవరు వచ్చారు ఇక్కడ, అక్షయ వస్త్రం అంట అమర్త్య వస్త్రం అంట, దయచేసి త్వరగా వచ్చి తీసుకెళ్ళండి వీళ్ళని, నా వ్యాపారం దెబ్బతినేటట్టుకున్నాను. కాబట్టి అక్షయత అమర్త్యతను వస్త్రం వలె నువ్వు ధరించాలా. ఎవరైతే అక్షయతను అమర్త్యతను వస్త్రం వలె ధరిస్తారో వాళ్ళే మరణమును జయించినటువంటి వారే ఉంటా ఉన్నారు. శత్రువు అయినటువంటి ఈ మరణము అందరికీ శత్రువుగా ఉంటా ఉన్నది. మీరు మాట్లాడాలా నేను వాక్యం చెప్పాలా? మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడేది అయిపోతే నేను వాక్యం చెప్తా. అయిపోయిందా? కాబట్టి అమర్త్యతను అక్షయతను మనం ధరించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా మరియల ఇంట్లో ఒక మరణం సంభవించింది. మార్తా మరియల ఇంట్లో ఒకే ఒక సహోదరుడు వారికి అయితే మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని వర్తమానం, అయ్యా నీవు ప్రేమించు లాజరు రోగి అయి నాడు, త్వరగా వచ్చి బాగు చేయండి అన్నారు. యేసు ప్రభుకి కుదరలే, ఎందుకంటే యేసు ప్రభు చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కొక్క అడుగు వేయాలంటే చాలా సమయం పడతారు. ఎంతో మంది అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మరి పిల్లలు బాగలేని వాళ్ళు వచ్చినారు, కొంతమంది వాళ్ళ ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చినారు, ఎంతో మంది దయాలు పెట్టిన వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరినీ బాగు చేసుకుంటూ మరి మార్తా మరియలు పిలిచినటువంటి వారి ఇంటికి వచ్చేటప్పటికి మరి వారి ప్రదేశం బేతన్యాకి వచ్చేటప్పటికి 4 రోజులు పట్టింది. ఈ లోపల ఏమైందంటే ఆ ఇంట్లో రోగి అయినటువంటి లాజరు చనిపోయినాడు, సమాజపడినాడు, 4 రోజులు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ లాజరు చనిపోయిన తర్వాత ఈ మార్తా మరియలు ప్రభుని తొందరపరచలే. సరే ప్రభుని మెల్లిగా రానిలే, ఇంకా మరణం వచ్చేసింది కదా, ఇంకా ఈ మరణం నుండి ఎవరు విడిపించగలరు, ఈ మరణంని ఎవరు జయించగలరు, ఎవరు జయించలేరు కదా, ఇంకా అయిపోయింది, మన చేతులు దాటిపోయింది, మరణం వచ్చింది, మన చేతులు దాటిపోయింది. కాబట్టి ఇంకా ప్రభుని మనము తొందర పెట్టొద్దులే, మెల్లిగా రాని ప్రభునే. సరే ప్రభు కొంత ఆలస్యంగా 4 దినాలు ఆలస్యంగా వచ్చినాడు. వచ్చిన తర్వాత ప్రభు చెప్పినాడు, మార్తా మరి నీ సహోదరుడు మరలా తిరిగి లేస్తాడని నువ్వు నమ్ముచున్నావా అని అడిగినాడు. అడిగితే అవును ప్రభా, పునరుద్ధానంలో మళ్ళా లేస్తాడని నేను నమ్ముచున్నాను అని చెప్పి మార్తా సెలవిచ్చినట్లుగా ప్రభుతో అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 24 వచనం 25 వచనం చదవండి. 24, 25, 26. మార్తా ఆయనతో అంత్యదినమున, క్షమించండి 23 చదవండి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడును. కాబట్టి బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఇది ఎట్లా సాధ్యము? అందరు చనిపోతున్నారే, యేసు ప్రభునందు నమ్మిక ఉంచిన వారు చనిపోతున్నారు, యేసు ప్రభునందు నమ్మిక ఉంచని వారు చనిపోతున్నారు, ఉంచిన వారు చనిపోతున్నారు. అయితే ఈ 2 మరణాల్లో తేడా ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా చనిపోయే వారి మరణానికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా చనిపోయేటువంటి వారి మరణానికి 2 మరణాలకు తేడా ఉంది. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ శరీరంను విడిచిపెట్టడము అది నిద్రతో పోల్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చున్నారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఏం చేస్తాడంట, ఎన్నటికి ఏం కాదంట, చనిపోడు. కొంతకాలం ఇది ఎడబాటు మాత్రమే,
దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మరణము కొంతకాలము కొరకైనటువంటి ఎడబాటు మాత్రమే. దావీదు గృహంలో ఒక మరణం సంభవించింది. దావీదు గృహంలో తన కుమారుడు చనిపోయినాడు. దావీదు అన్నాడు, దావీదు తన కుమారుడికి అనారోగ్యం ఉన్నంతసేపు చాలా బాధపడినాడు. తన కుమారుడు చనిపోయాడని తెలిసిన వెంటనే లేచి తను సిద్ధపడి ఆ దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధన చేసి వచ్చి భోజనం చేసినాడు. అందరికి అర్థం కాలే, ఏందబ్బా దావీదేంది, కొడుకు బాలేను, అనారోగ్యంతో ఉన్నంత వరకు ఏడ్చినాడు. చనిపోయాడని చెప్తే ఎక్కడ ఏమైనా హాని చేసుకుంటాడేమో అనుకో మనం మౌనంగా ఉన్నాము. కానీ చనిపోయాడని తెలియగానే లేచినాడు, మరి అంత సిద్ధపడినాడు, స్నానం చేసుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళినాడు, ఆరాధించినాడు, వచ్చినాడు, బట్టలు మార్చుకున్నాడు, వచ్చినాడు, భోజనం చేస్తున్నాడు. అర్థం కాక రాజు దగ్గరికి వెళ్ళినారు. దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా నీ కొడుకు బాగాలేదని చెప్పినప్పుడు అంతగా ఏడ్చినావు, అంతగా ఉపవాసం ఉన్నావు, 7 దినాలు ఉపవాసం ఉన్నావు, అంతగా ఏడ్చినావు. మరి కొడుకు చనిపోయాడని తెలియగానే లేచి స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించి వచ్చి అన్నం ఎట్లా తింటున్నావు అంటే దావీదు అన్నాడు, నా కొడుకుని నేను మళ్ళా తేను గాని నేనే నా కొడుకు దగ్గరికి వెళ్తాను. ఎంత గొప్ప నమ్మకము. తన కొడుకు ఎక్కడున్నాడో దావీదుకు తెలుసు. నువ్వు చనిపోయిన ఎక్కడికి వెళ్తావు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీ శత్రువైనటువంటి మరణాన్ని నువ్వు జయించాలా. దావీదు తన కుమారుని శత్రువైనటువంటి మరణము తన కుమారుడు చిన్న వయసులోనే జయించగలిగినటువంటి వాడుగా చూస్తూ వచ్చింటున్నాడు. అందుకే తన కుమారుని చనిపోయినప్పుడు దావీదు దుఃఖపడలేదు కానీ సిద్ధపడినాడు, వెళ్ళి దేవుని ఆరాధించినాడు, వచ్చినాడు, భోజనం చేసినాడు, తిరిగి తన బాధ్యతలో ముందుకు సాగినాడు. కాబట్టి విశ్వాసుల మరణము కాదు, అది నిద్ర మాత్రమే. విశ్వాసుల మరణం అది మరణం కాదు, అది నిద్ర మాత్రమే. ఎందుకు విశ్వాసుల మరణం కాదు, అది నిద్ర మాత్రమే? ఎందుకంటే వారు ఎవరైతే విశ్వసించుంటున్నారో, విశ్వాసం ఉంచుంటున్నారో వారికి ఎందుకు మరణం నిద్రగా ఎంచబడింది అంటే, వారు విశ్వసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణమును సమాధిని జయించి తిరిగి లేచినాడు. ఆయన మరణమును సమాధిని జయించి తిరిగి లేచినట్లుగానే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరణమును సమాధిని జయించి తిరిగి లేచేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలో లేడు. ఆయన 3వ దినాన మృత్యుంజయుడై సమాధిని మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఆయన మరణపు ముళ్ళుని కలవరి శిలువలో సంపూర్ణంగా శాశ్వత కాలం కొరకై మానవాళి అందరి నిమిత్తమై ఆయన దానిని విడిచివేసినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. నువ్వు మరణమును జయించాలి అంటే, నీ శత్రువైనటువంటి మరణం పైన నువ్వు విజయం పొందాలి అంటే యేసునందు నువ్వు విశ్వాసం ఉంచాలా. ప్రకటన 3:18 వచనం. ప్రకటన 3:18 వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో సజీవుడనై ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినారు, ఇదిగో నేను మృతుడనైతిని గాని ఎట్లా ఉన్నాను, నేను యుగములు సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సమాధిని మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళినాడు తెలుసా? పరలోకానికి వెళ్ళినాడు, పరలోకంలోనికి వెళ్ళినాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము చూడండి. 9, 10, 11 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు
నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములో చేర్చుకొనబడిన ఈ యేసే, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినారంట? పరలోకంలోనికి ఏం చెప్పినారు? ఆయన కొనుపోబడినటువంటి వారు ఏంటో అన్నారు. పరలోకంలోనికి కొనుపోబడినారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు చనిపోయి 40 దినాలు సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు శిష్యులందరూ కనబడిన తర్వాత 40 దినాల తర్వాత ఆరోహణుడై పరలోకంలోనికి ఒక మేఘం చేత ఆయన కొనుపోబడినటువంటి వాడు ఏంట. ఇంకా శిష్యులందరూ ఏం చేస్తున్నారంటే ఇక ఆకాశం వైపు ఇటనే చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే ఇద్దరు దూతలు ప్రత్యక్షమైనారు. తెల్లని వస్త్రము ధరించిన దూతలు ప్రత్యక్షమై ఏం చూస్తున్నారండి ఆకాశం వైపు అడిగినారు. అడిగితే అయ్యా యేసు ప్రభు వెళ్ళినాడు, అదే చూస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళిన యేసు ప్రభు మీరు ఏ రీతిగా వెళ్ళాడు ఏం చెప్పాడు అక్కడ? ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. కాబట్టి ఏ రీతిగా మీ మధ్యలో నుంచి వెళ్ళినాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయ సమాధిని మరణాన్ని జయించి తిరిగి లేచి తన నివాస స్థలమైనటువంటి పరలోకమునకు మోక్షంలోనికి ఆయన వెళ్ళినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, దేవుని నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉండేటువంటి స్థలంలోనికి ఆయన కొనిపోయేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తా ఉంది, మీ హృదయములను కలవరపడనికడి, దేవుని యందు విశ్వాసం ఉంచినారు, నా యందును నమ్మిక ఉంచుడి అని రాయబడింది. నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎలా చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా నేనున్న స్థలంలో మీరు నుండిలాగా మరలా వచ్చి నా ఎదురుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. ఆయన ఉన్న స్థలంలో ఆయన పరలోకమందున్నాడు. ఆయన మరణమును జయించినటువంటి వాడు అనే పరలోకంలో ఆయన మరి 4 జీవుల మధ్య 24 పెద్దల మధ్య కోటాను దూతల మధ్య ప్రణగలం 5 అధ్యాయములు మనం చూస్తే ఆయన వధించబడిన వాడే, ఆయన మరణమును సమాధిని జయించిన వాడిగా ఆయన పరలోకమందు ఆయన ఉన్నటువంటి వాడిగా దేవుని వాక్యం పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తా ఉన్నది. నువ్వు కూడా ఆయన ఉన్న స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు కూడా మరణమును జయించాలా? ఇది నాకెట్లా సాధ్యం అనుకుంటున్నావేమో. ప్రభువైన యేసు నామమున విశ్వాసం ద్వారా నీ యొక్క మరణమును నువ్వు కూడా జయించగలవు. ఎట్లా జయించగలను? నీ మరణమునకు కారణము ఏమిటంటే పాపమే. ఆ పాపం నుండి విడుదల పొందడం ద్వారా నీవు నీ పాపం ద్వారా వచ్చినటువంటి మరణమును నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా విజయము పొందేటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావు. కాబట్టి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, పాపమునకున్న బలము మరి మరణమునకున్నటువంటి బలము పాపమే. కాబట్టి ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారి మరణమును జయించినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. వారి మొదటి పునరుద్ధానములో పాలు పొందేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా నీవు కూడా నీ మరణం మీద విజయం పొందగలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావు. నీ శత్రువు మరణం. నీ శత్రువు బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, అధికారులు కాదు, ఎవరు కాదు నీ శత్రులు. వారెవరు నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళలేరు. కానీ నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళి యుగయుగంలో కొరకై దేవునికి దూరం చేసేది, పరలోకానికి దూరం చేసేది, మోక్షానికి దూరం చేసేది ఏంటంటే నీ పాపమే. నిన్ను పరలోకానికి మరి దేవునికి నీ పరలోకములకు మోక్షములకు నిత్య సంతోషములకు నిత్య జీవములకు నీ పాపమే నిన్ను వేరు చేసేదిగా ఉంటా ఉన్నది. నీ పాపమే నిన్ను తిరిగి నరకంలో పడవేసేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ శత్రువు ఎవరు అనుకుంటున్నావు? నీ శత్రువు మరణమే. నీ శత్రువు యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచినాడు. ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కుంట ద్వారా, నీవు నీ హృదయం యేసు ప్రభు రక్తంలో శుద్ధి చేసుకుంట ద్వారా నీవు నీ పాపం నుండి విడుదల పొందుతావు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మొదటి యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందంట?
పవిత్రుడిగా చేయి. నువ్వు అనుకుంటున్నావేమో నేను కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు అనుకుంటావేమో నా చెట్టుకి మరి పనసకాయ పండితే మొదటి పనసకాయ గుడికి ఇస్తున్నాను, నా బొప్పాసకాయ చెట్టుకి మొదటికాయ పండితే గుడికి ఇస్తున్నాను, నా జామ చెట్టుకి మొదటికాయ పండితే గుడికి ఇస్తున్నాను, నా పొలంలో వడ్లు పండితే నేను ఆ మొదటి బస్తా గుడికి ఇస్తున్నాను. అది మాత్రమే కాదు, నా పొలంలో కూరగాయలు పండితే ఆ మొదటి కూరగాయలు తీసుకెళ్లి దేవుని సేవలకు ఇస్తున్నాను అని అనుకుంటున్నావు. ఇవేవి నిన్ను మోక్షానికి తీసుకొని వెళ్ళావు. జాగ్రత్త సుమి. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మానవుల నీతి క్రియలన్నీ మురికి పేలికలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. నీవు నీ పాపం నుండి విడుదల పొందకపోతే నీ మీద మరణము కాపరిగా ఉంది సుమి. నీ మీద మరణం కాపరిగా ఉంది. మరణం యొక్క కాపరత్వంలో నువ్వు విడుదల పొంది ఆత్మల కాపరైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వంలోకి నువ్వు రావాలి అంటే ప్రభువైన యేసు నామములో నువ్వు విశ్వాసం ఉంచాలా, ఆయన రక్తంలో నువ్వు కడగబడాలా. నువ్వెంతవరకైతే నీ పాపం నుండి విడుదల పొందవో అంతవరకు మరణమే నీకు కాపరిగా ఉంది. మరణమే నీకు కాపరిగా ఉంది. ఏంటి ఆ మరణము అంటే ఏంటి? అది ఏంటి ఆ మరణం అంటే? నరకము, నిత్యాగ్ని, అదే ఈ మరణము. కాబట్టి ఈ లోకంలో శరీరం విడిచిపెడుతున్నాము అంటే అంత మాత్రమే కాదు, ఇక్కడ విడిచిపెడుతున్నామంటే ఎక్కడో చోట మనము మన ఆత్మ చేరాలా, పరలోకము కన్నా చేరాలా. యేసు ప్రభు పరలోకంలోనికి వెళ్ళినట్లు పరలోకంలోని కన్నా వెళ్ళాలా, పాతాళంలోని కన్నా వెళ్ళాలా. మత్తయి సువార్తలో లేఖనం సెలవిస్తోంది, రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందినారు, కల్వరి శిలువ రక్తంతో కడగబడినారు, ఎవరైతే మరి శుద్ధులుగా చేయబడినారు, వారి భూలోకంలో శరీరంలో మరణించినప్పటికీ వారి ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి వలె అది దేవుని సన్నిధిలోనికి చేరేదిగా ఉంటుంది. ఎవరైతే పాప క్షమాపణ పొందకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వారు ఎవరైతే ఈ లోకంలో జీవించేటువంటి వారు ఉంటున్నారో వారు మరి పాతాళంలోనికి దిగిపోయేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. జాగ్రత్త సుమే. తీర్మానం నీదే, తీర్మానం నీదే. ప్రభువైన యేసు నామమున విశ్వాసం ఉంచు. మరణం నుండి తప్పించబడతావు, పరలోకంలోనికి వెళ్తావు. పరలోకంలో యుగ యుగములు నీతి నివసించు దేశంలో దేవునితో కూడా ఉంటావు. చూడు, దయచేసి నీ యొక్క ఆత్మను కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో. మరణం యొక్క కాపరత్వంలో నుండి బయటికి రా, మరణం యొక్క కాపరత్వంలో నుండి బయటికి రా. ప్రభువైన ఆత్మల కాపరి అయిన ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాపరత్వంలోనికి రా. ఆయన కాపరత్వంలోనికి నువ్వు రావాలి అంటే కేవలము విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభువా, నేను పాపిని, నేను నీకు విరోధంగా పాపం చేసినాను, నా పాపములు క్షమించు ప్రభువా, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రాని విశ్వాసంతో ఈ మాటలు చెప్పడం ద్వారా నీ పాపములు క్షమించబడి నువ్వు మరణం యొక్క కాపరత్వంలో నుండి ఆత్మల కాపరైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వంలోనికి నువ్వు చేర్చబడేటువంటి వ్యక్తివిగా ఉంటా ఉన్నావు. నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. దేవుడు నా పాపములు క్షమించి ఉన్నాడు. నీ పాపములు క్షమించబడినాయా? ఇప్పుడు నాకు మరణం కాపరిగా లేదు, కానీ ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు నాకు కాపరి అయి ఉంటా ఉన్నాడు. కాబట్టి నీ శత్రువు ఎవరు అంటే ఈ భూలోకంలో మరణమే నీ శత్రువు, మరణమే నీ శత్రువు, మరణమే నీ శత్రువు. కాబట్టి దయచేసి గమనించండి. కాబట్టి నీ యొక్క శత్రువు ఎవరు అంటే మరణమే నీ శత్రువు. కాబట్టి ఆ మరణమను శత్రువు నుండి విడిపించబడు. ఆ మరణమను శత్రువు నుండి విడిపించబడాలంటే కేవలం ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచాలి. ప్రభా, నేను పాపిని ప్రభా, నీకు విరోధం ఎన్నో పాపములు చేశాను ప్రభా, నా పాపములన్నీ క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు ప్రభా, నా హృదయంలోనికి రా ప్రభా అని అడుగుడు ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. ఎవరి పాపములు క్షమించబడ్డాయో వారి జీవితంలో మరణము తుంచి వేయబడినదిగా ఉంటా ఉన్నది. మరణం యొక్క ముళ్ళు ఏంటంట? పాపమే. మరణం యొక్క ముళ్ళు ఏంటంట? పాపమే. కాబట్టి ఈ మధ్యాహ్నము యేసు ప్రభు యొక్క కాపరత్వంలోనికి నువ్వు రావాలి అంటే నీ నుండి దేవుడు ఏం కోరుకోవడం లేదు, ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించడం లేదు. ఆయన తానున్న స్థలంలో నువ్వు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన ఉన్న స్థలము కన్నీరు లేనిది, రోగం లేనిది, శాపం లేనిది,
మరి మరణం లేని ఆ దేశంలో ఆయన ఉన్నాడు. ఆ దేశంలో నువ్వు కూడా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నేను నా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచున్నాను, నా పాపం క్షమించబడింది, నేను మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాను. ఇప్పుడు నాకు మరణం కాపరిగా లేదు, కానీ నాకు యేసుక్రీస్తు వారు, ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు నాకు కాపరిగా ఉన్నారు. ఒకవేళ ఈరోజు చనిపోయినా, రేపు చనిపోయినా, ఎల్లుండి చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా నా ఆత్మ నా కొరకే కలవస్త్రలో రక్తం గార్చి నా పాపం ద్వారా వచ్చి మరణమును తుంచివేయటకు నా కొరకే కలవస్త్రలో రక్తం గార్చినటువంటి, నా పాపమును తన కలవస్త్రల రక్తంతో కడిగి వేసినటువంటి, నా మరణమును ఆయన అనుభవించి నా మరణమును తుంచివేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ద్వారా నేను ఆయన సన్నిధిలోనికి చేరుతానని నమ్మకము, హృదయపూర్వకమైన నమ్మకము నేను కలిగి ఉన్నాను. నువ్వు కలిగి ఉన్నావా? ఈ మధ్యాహ్నము నీ శత్రువు మరణం ఒక్కటే. జాగ్రత్త సుమి. ఈ ఒక్క శత్రువుని నువ్వు జయిస్తే నీ జీవితం ఆనందమై. ఈ శత్రువుని నువ్వు జయించలేవు. యేసుక్రీస్తు ప్రభు నందలి విశ్వాసం ద్వారా మాత్రమే జయించగలవు. నీ డబ్బుతో, నీ చదువుతో, నీ అందచందాలతో, నీ ఆస్తితో, నీ దాన ధర్మాలతో ఈ మరణం అనేటువంటి శత్రువుని నువ్వు జయించలేవు. యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు రక్తంలో కడగబట్ట ద్వారా మాత్రమే ఈ మరణమును, నీ శత్రువుని నువ్వు జయించగలవు. కాబట్టి రక్షణ వ్యక్తిగతమైనది. యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడుగా ఈ మధ్యాహ్నం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఈ మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడుగా అంగీకరించు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ విరోధంగా పాపం చేస్తున్నాను, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రా అని అడుగుట ద్వారా నీ పాపం క్షమించబడుతుంది, నీ మరణము కూడా తుంచివేయబడుతుంది. నువ్వు ఈ భూలోకంలో చనిపోయినా నీ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోకి ఎట్లు ఆయన కొనుక్కోబడినాడు, నీ ఆత్మ కూడా పరలోకంలో కొనుక్కోబడతావు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా నువ్వు చనిపోతే, సమాధిని మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా నువ్వు చనిపోతే, మరణము పాతాళం నీకు కాపరిగా ఉంటది. నీ ఆత్మ పాతాళంలోనికి వెళ్తది. జాగ్రత్త సుమి. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో కాలం పాపిగా జీవిస్తున్నావు, పాపాన్ని కప్పు పెట్టుకొని జీవిస్తున్నావు. పాపంలో చనిపోతే నరకం ఉంది. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నరకం వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ మధ్యాహ్నం నీకు సువార్త వినిపించినాడు. ఈ సువార్త నీకోసమే. కూర్చొనున్నావు. ఈ సువార్త నీకోసమే. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం కూడా నీకు అవకాశం ఇస్తుంది. ఈ సువార్త నీకోసమే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ఈ మధ్యాహ్నం దేవుని స్వార్థ విన్నావు, దేవుని రాజ్య స్వార్థ విన్నావు. నీ శత్రువు ఎవరో విన్నావు. నీ శత్రువు మరణమే. ఈ మరణము పాపం ద్వారా వచ్చినటువంటి మరణం కనుక ఈ శత్రువుని జయించే శక్తి గాని, బలము గాని, జ్ఞానం గాని నీకు లేదు. ఈ మరణం అనే నీ శత్రువుని నువ్వు జయించాలి అంటే నీ డబ్బు, నీ చదువు, నీ యొక్క బలగము, నీ యొక్క ఆస్తి ఇవేవి సరిపోవు. ఇవన్నీ నువ్వు ముందు పెట్టి, ఓ మరణమా నా ఆస్తి తీసుకో, నా బలగం తీసుకో, నా ఇల్లు తీసుకో, కానీ నన్ను దాటిపో అంటే మరణం అంటది, నవ్వి, పిచ్చోడా, ఓ పిచ్చి సహోదరి, ఓ పిచ్చి సహోదరుడా, వీటి వల్ల నేను పోయేదాన్ని కాదు అని అంటది మరణం. అయితే ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ మరణమును తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ పాపం ద్వారా వచ్చినటువంటి నీ మరణమును ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన మరణమును, సమాధిని జయించి తిరిగి లేచినాడు. నీవు నీ శత్రువు అయినటువంటి మరణమును కేవలము ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడుగబట్ట ద్వారా నీ ప్రాణాత్మ దేహములు అట్లా ఆ విధంగా మాత్రమే నువ్వు నీ శత్రువు అయిన మరణమును నువ్వు జయించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన నీకు సొంత వ్యక్తిగత రక్షకుడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నీకు ఇష్టమేనా యేసుక్రీస్తు వారు నీ వ్యక్తిగత రక్షకుడుగా ఉండడము? ఈ మధ్యాహ్నం నీ మరణం నుండి దాటించబడటం నీకు ఇష్టమేనా? మరణంలో నుండి జీవంలోనికి రావడం నీకు ఇష్టమేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థలంలో నువ్వు కూడా ఉండడం నీకు ఇష్టమేనా? కన్నీరు లేని, రోగం లేని, మరణం లేని, శాపం లేని, వేదన లేని దేశంలో, పవిత్ర దేశంలో ఉండడం నీకు ఇష్టమేనా? ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఉండేటువంటి దేశం. అయితే పాతాళం ఉంది, అక్కడ కన్నీరు, పళ్ళు కొరుకుట, కన్నీరు, బాధ, వేదన, ఈ భయంకరమైన నరకం కూడా ఉంది. అయితే
యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం పరలోకంలో ఉన్నాడు. పరలోకంలోనికి ఆయన మేఘం కొనిపోయింది. ఎందుకంటే ఆయన పాప మరణమును చేయించినాడు, పాప శిక్షను ఆయన భరించినాడు. మానవాళ్ళందరి యొక్క పాప శిక్షను ఆయన భరించినాడు, మరణమును జయించినాడు, సమాధిని జయించినాడు. సమాధిని మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకములకు ఆరోహణమైనాడు. నీవు నీ శత్రువైనటువంటి మరణమును కేవలము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో గార్చిన రక్తంలో కడగబట్ట ద్వారా నువ్వు నీ మరణమును జయించగలవు, నీ పాపం నుండి విడుదల పొందగలవు, మరణమును జయించగలవు. ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన మరణమును సమాధిని జయించి తిరిగి లేచినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపమును క్షమాపణ ఉంది. నీ మరణము నుండి నువ్వు తప్పించబడి ఒకవేళ ఈ శరీరమును నువ్వు విడిచిపెట్టినా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైనట్లుగా నీ ఆత్మ కూడా ఆయన సన్నిధిలోనికి కొనుక్కోబడేదిగా ఉంటా ఉన్నది. ఆ విధంగా ఆయన ఉన్న స్థలంలోనికి నీ ఆత్మ కొనుక్కోబడిన నిమిత్తమై ప్రభువైన యేసు నామములో నువ్వు విశ్వాసం ఉంచవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. దేవుడు ఈ మధ్యాహ్నం నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రభు నేను సొంత రక్షకుడిగా స్వీకరించు, అంగీకరించు, ఆహ్వానించు. ప్రభా నేను పాపిని ప్రభా, నీకు విరోధంగా ఎన్నో పాపములు చేశాను ప్రభా. నీ శిలువ రక్తంతో నన్ను శుద్ధీకరించు, పవిత్రపరచు, కడుగు ప్రభా. నా దోషములను, నా అపరాధములను, నా అతిక్రమములను అన్నిటినీ కడుగు ప్రభా అని ప్రభుని అడుగు. ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అంత మాత్రమే కాదు, నన్ను కడిగి ప్రభా నా హృదయంలోనికి, నాకు ప్రభువుగా, నాకు రక్షకుడుగా నా హృదయంలోనికి రా ప్రభా అని ప్రభుని అడుగు. ప్రభు నీ హృదయంలోనికి నీ పాపమంతా కడిగి తన శిలువ రక్తం ద్వారా నీకు ప్రభువుగా, నీకు రక్షకుడుగా ఆయన నీ హృదయంలో ప్రవేశించేటువంటి వాడుగా ఉంటాడు. నీ హృదయంలో ఆయన వసిస్తే నీ జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుందో. అప్పుడు మరణం ఎదురైనా ధైర్యంగా మరణం ఎదుర్కోవచ్చు. ఈ మరణం మనల్ని ఏం హాని చేయదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణంను సమాధిని జయించి తిరిగి లేచినట్లుగా ఆయన విశ్వాసం ఉంచిన వారు మరణంను జయించి ఆయన ఉన్న స్థలంలో వారు కూడా పోయేవారు. దేవుడు నిన్ను కూడా ఆయన ఉన్న స్థలంలో చేర్చుకున్నట్లుగా నీ పాపమును ఒప్పింపజేసి నీ పాపమును క్షమించి ఆయన నీ ప్రభువుగా, రక్షకుడుగా, వ్యక్తిగతమైన రక్షకుడుగా ఆయన ఉండి నిమిత్తమై దేవుడి లేఖనం మనందరి నిమిత్తమై దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింప చేయండి ప్రభా. మానవాళి అందరి యొక్క శత్రువు ఒకే ఒకటి ఏంటంటే మరణం. ఈ మరణము ఒకని అపరాధ మూలంగా అందరినీ ఏల్తా ఉంది. ఆ ఒకడు మూల పురుషుడైనటువంటి ఆదాము. ఆ మూల పురుషుడు అతిక్రమకారుడుగా మార్చబడ్డ ద్వారా, అపరాధిగా మార్చబడ్డ ద్వారా, ఆయన ద్వారా ఆయన సంతతి అంతటి మీద మరణము ఏలడం ఆరంభించినది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభా కడపటి ఆదాముగా మా కొరకు లోకంలోనికి వచ్చి ఆయన మా పాప శిక్షణ అంతటిని ఆయన తన మీద వేసుకుని ఆయన భరించి మరణమును సమాధిని ఆయన జయించి తిరిగి లేచినాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో నేను మరణమైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మేము కూడా మా ప్రభువలే యుగ యుగములు సజీవులుగా ఉండాలి అంటే మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచాలా, ఆయన శిలువ రక్తంతో కడగబడాలా. కనుక విత్తబడిన వాక్యం విన్న అనేకులు ప్రభా పాపములు ఒప్పుకుని మీ యొక్క శిలువ రక్తం చేత కడగబడి మిమ్మల్ని తన హృదయంలోనికి ఆహ్వానించడానికి మీరు సాయం చేయండి, తోడేయండి ప్రభా. వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము నూరంతల ఫలము, నూరంతల పంటను కోయినట్లుగా ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ మన మొక్కను ఆదరించండి. యోసేపన్న తను విడిచి వెళ్ళినాడు, పిల్లల్ని విడిచి వెళ్ళినారు. రూపికక్కని, అన్నమనకను, రమేష్-అన్నను, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని అందరినీ ఆదరించండి, సంఘాన్ని కూడా ఆదరించండి. ఓ ప్రభా వందనాలు చెల్లిస్తూ ఇంకెవరైనా ప్రభా మరణం మీద విజయం పొందని వారుగా ఉంటే విశ్వాసం ద్వారా ప్రభువైన యేసు నామములో విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తంతో కడగబట్ట ద్వారా ఇంకెవరైనా మరణం మీద విజయం పొందని వారిగా ఉంటే ఈ మధ్యాహ్నమే విన్న వాక్యం ద్వారా ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచి ఆయన శిలువ రక్తంతో కడగబడి వారు కూడా మరణం మీద విజయం పొందేవారుగా చేయమని నా వలే మా వలే ప్రభా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి వలే ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి వలే మరణం మీద వారు కూడా విశ్వాసం ద్వారా శిలువ రక్తం ద్వారా మరణం మీద విజయం పొందిన వారై ప్రభుతో కూడా యుగ నిమిత్తమై తీర్మానం చేయడానికి సహాయం చేయమని ప్రభా భోజన శాస్త్రం కూడా దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సవాసము, ఆదరణకరమైన రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, యోసేపన్న విడిచి వెళ్ళినటువంటి మన్నమ్మక్కను, రేవకక్క వారికి వారి పిల్లలకును, రమేష్ అన్న వారి పిల్లలకును, అన్నమనక్క వారికి వారి పిల్లలకును, విడిచి వెళ్ళిన సంఘమునకును ఆదరణకరమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణార్థమైన కృప
వారందరికీ ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ పర్యంతము, తిరిగి యోసేపు గారిని చూచు పర్యంతము తోడైండి సహాయం చేసి వచ్చిన బంధుమిత్రులు స్నేహితులందరికీ ఆదరణకరమైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణార్థమైన కృప, తిరిగి యోసేపు గారు ప్రభు రాకడలో తిరిగి లేపబడి తిరిగి ప్రభు ఆయనని తీసుకుని వచ్చే పర్యంతము వారికి తోడైండి సహాయం చేసి నడిపించును గాక. భోజనం కోసం ప్రార్థన చేస్తాము. దయచేసి భోజనం కోసం ప్రార్థనతో మేము భోజనాల దగ్గర కోసం ప్రార్థన చేస్తాం. రండి. బెంజిదా భోజనాల కోసం ప్రార్థన. అది కూడా ఉందా? అన్నిటి కోసం పలహారము భోజనాలు అన్నిటి. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున మా ప్రభా, మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా జమ్మలపాలెం ప్రాంతంలో ప్రభా మరి మీ దాసు మీరు మహిమలు పెంచుకునే విధానానికి వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క సువార్తను సంపూర్ణంగా ప్రకటించడం మీరు ఇచ్చిన ధనికరమైన సమయానికి వందనాలు ప్రభా. మీరు మరణం జయించిన దేవుడు ఉంటున్నారు, దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా భోజన సహవాసం కూడా మీరే మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయము, పలహారం కూడా దీవించము, కుటుంబానికి ఆదరణ దయచేయము, సహాయం చేయము ప్రభా. నిర్గమకాండం 23-25, ద్వితీయోపదేశకాండం 28-5 మా జీవితం నెరవేర్చమని పెట్టుకుంటూ ప్రభా సిద్ధపరిచిన సహాయం దీవించమని పెట్టుకుంటూ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ సువార్త ఉన్న వారందరూ రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతలు తెలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు మరలా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు మరలా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు మరలా వచ్చును.